అస్పృశ్యత, అసమానత, వివక్షపై తన కలంతో గళంతో సంధించిన జనజాగృతాలు జాషువా పద్యాలని సామాజిక సమరసత వేదిక జిల్లా అధ్యక్షులు నేలనూతల శ్రీధర్ అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం పెద్దూరు శ్రీ గోపాలకృష్ణయ్య పాఠశాలలో ఆదివారం సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో గుర్రం జాషువా 130వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు సమాజంలో నెలకొన్న అసాంఘిక దురాచారాలపై అలుపెరగని పోరాటం చేశారని పేర్కొన్నారు. తెలుగు భాషను, యాసను సుసంపన్నం చేసి సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని లిఖించుకున్నారని తెలిపారు. విద్యార్థులకు పద్య పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. తెలుగు ఘనతను, ఔన్నత్యాన్ని నలుదిశలా చాటుతూ విద్యార్థులకు పద్య పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్న జాషువా పురస్కార గ్రహీత గండికోట సుధీర్ కుమార్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నరసింహమూర్తి, కార్యదర్శి గండికోట సుధీర్ కుమార్, సభ్యులు సుబ్బారావు, నాగభూషణం, చిన్నయ్య, సోమయ్య, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో శ్రీ గోపాలకృష్ణ స్కూల్లో గుర్రం జాషువా 130వ జయంతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాము. ముఖ్యంగా విద్యార్థులు గుర్రం జాషువా పద్యాలని సామూహికంగా ఆలాపించడం చాలా చక్కగా ఉంది. అలాగే ఈనాటి కార్యక్రమంలో వక్తలు గుర్రం జాషువా గారి యొక్క సాహిత్యం మీద, వారు రచించినటువంటి రచనల మీద ఇంకా ప్రాచుర్యం పొంది సమాజానికి అందించాలని ఒక సంకల్పంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేశాము. ఇందులో విద్యార్థులు అందరూ బాగా పాడినందుకు వాళ్ళందరికీ కూడా కొంతమంది పుస్తకాలన్నీ డొనేట్ చేశారు. ఎందుకనంటే విద్యార్థికి పుస్తకం హస్తభూషణం, పుస్తకాలే చదవాలి. ఈ రోజున సెల్ ఫోన్ తోటి అందరూ కూడా పుస్తకాలను మర్చిపోతున్నారు. కాబట్టి పుస్తకం ఒక మంచి మిత్రుడు. కాబట్టి మేము బహుమతులు కూడా పుస్తకాలు అందజేసాం విద్యార్థులకి. సమాజంలో ఉండేటువంటి అసమానతలు పోగొట్టడం, సమాజంలో సమరసత సాధించడమే మా సామాజిక సమరసత వేదిక యొక్క ప్రధాన ఉద్దేశం. దాని ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం మేము. ముఖ్యంగా అంబేద్కర్ జయంతి, బాబు జగజీవనరావు జయంతి, పారిశుద్ధ్య కార్మికులకు సన్మానాలు, అలాగే సామూహిక వరలక్ష్మి వ్రతాలు, ఇలాంటివన్నీ ద్వారా ఏంటంటే సమాజంలో సమరసత సాధించడం కోసం ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టింది సామాజిక సమరసత వేదిక. జై హింద్.